షో నేనే గెలిచాను. ప్రతి ఆట నువ్వే గెలిస్తే ఎలా బావా? నువ్వు చీటింగ్ చేయకపోతే ఈ ఆట ఎప్పుడో అయిపోయేది. హా, మరెందుకు చెప్పకుండా కాంప్రమైజ్ అయ్యా? జస్ట్ టైం పాస్ ఎలా చేయాలో తెలియక. చీకటి పడితే చీట్స్ అని పడవు కదా బావా. ఇంట్రెస్ట్ లేదు, త్వరగా పడుకునే అలవాట్లేదు. అందుకే నీతో ఆడుకుంటూ ఉన్నాను. పో బావా, నిన్ను బురుడి కొట్టించానని గ్రేట్ గా ఫీల్ అయ్యాను. కానీ నీకు తెలిసే ఇప్పటిదాకా ఆడుతున్నావన్నమాట. సర్లే, వెళ్ళి పడుకో. గుడ్ నైట్ బావా, స్వీట్ డ్రీమ్స్. ఇది కూడా ఉందా? మ్మ్. 10 నిమిషాలు గదిలో కబుర్లు చెప్పుకోవచ్చు కదా, ఎప్పుడు పిలవడు. మామ్, మామ్, బేబీ, మామ్, ఆ వసుంధరని బావ దగ్గరికి రానివ్వకుండా చేశాను తెలుసా? నాకెంత హ్యాపీగా ఉందో. నేను కూడా నీకు న్యూస్ చెప్తా. అది వింటే నువ్వు ఎగిరి గంతేస్తావు. ఏంటి మామ్ అది? మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది చూడు. నీతో పాటు వంశీని బయటికి తీసుకెళ్లాలనుకున్నావు కదా, వికారాబాద్ ఫారెస్ట్ కి వెళ్తున్నావు. రిసార్ట్ బుక్ చేశాను, కన్ఫర్మ్ అని మెసేజ్ కూడా వచ్చింది. రిసార్ట్ లో ఏం చేస్తాం మామ్? అక్కడైతే మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు బేబీ. ఏ ఫోన్లు పనిచేయవు కూడా. వంశీకి కావాల్సినవన్నీ దగ్గరుండి నువ్వే చూసుకుంటావు. తల్లిగా నేను అంతవరకే చెప్పగలను. ఆ పైన నీ టాలెంట్ నువ్వే చూపించాలి. బావా నేను అక్కడికి వెళ్తాం సరే, ఆ వస్తువుని ఏం చేస్తారు? అక్కడికి రానివ్వకుండా అడ్డుకుంటారా? దాన్ని ముంబైకి పంపించి అట్నుంచి అటు దుబాయ్ ఫ్లైట్ లో షిఫ్ట్ చేయిస్తాను. అదంతా ప్లాన్ చేసి పెట్టాను బేబీ. వావ్, గుడ్ న్యూస్ చెప్పావు. లవ్ యూ మామ్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. ఆహా, శ్రీకృష్ణ పరమాత్ముడు పడుకున్నట్టు ఎంత బాగా పడుకున్నాడు. నా మొహం చూస్తే నన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని భయపడుతున్నాడు. నేనేమీ నీకు భయపడి మొహం కవర్ చేసుకోవడం లేదు. అలా చేయకపోతే ఆ నక్షత్ర గుండెలు బాదుకుంటుందని రాజీ పడుతున్నాను. ఎందుకు కొట్టుకోవడం? నాకు చెప్తే చితక్ కొట్టేదాన్ని కదా. అయ్యో, ఇంకో దుమ్మా. ఎవరో కొట్టినట్టు అనిపించిందే. కొట్టినట్టు అనిపించిందా? ఆ మాత్రం స్పర్శ లేదు. తోలు మందం అయిపోయింది మహానుభావుడికి. హలో సార్, పడుకున్నది చాలు, ఇంక లేవండి. ఎవరది?
లేవండి సార్. ఎవరది? ఏయ్, నువ్వా? సార్ సార్ టెల్ మీ. నా రూమ్ లో ఉన్నావేంటి? ఎస్ సార్, ఇట్స్ మీ. వాట్? ఎస్ సార్, మీరు జ్యూస్ కానీ పాలు కానీ కాఫీ కానీ ఏమీ తాగలేదు. నా శ్రమంతా వృధా అయిపోయినట్టే కదా. ఏయ్, పడుకున్న వాడిని లేపి కాఫీ తాగుతావో జ్యూస్ తాగుతావో అని ఎవరిని అడుగుతారా? నేను మందు తాగుతారా అనేం అడగలేదు కదా సార్. నేను కూడా దాని గురించి ఏం మాట్లాడడం లేదు మేడం. నువ్వు తెచ్చిన వాటి గురించే చెప్తున్నాను. డీప్ స్లీప్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తావా? ఏయ్, ఇందాక కూడా కొట్టింది నువ్వే కదా? నేనా? నో 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 నో, దోమ కుట్టింది అనుకుంటా. దోమ కుట్టిందని నీకెలా తెలుసు? కుడితేనే కదా సార్ కొట్టుకునేది. లాజికల్ మాట్లాడుకో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. జ్యూస్ అయినా తాగాలి సార్. ఏయ్, ఇదేమైనా ఆర్డరా? రిక్వెస్టే సార్. కొద్దిసేపు ఆగితే జ్యూస్ టేస్ట్ బాగుండదు. తాగితే నువ్వు వెళ్ళిపోతావు కదా? షూర్ సార్. సరే ఇవ్వు. ఇదిగోండి. ఇదిగో, వెళ్ళు. సార్ ఒక్క నిమిషం. ఇదేంటి? తీసుకోండి. మిల్క్ సార్. అది నాకు తెలుసు, బట్ ఐ కాంట్. సారీ సార్, మీరు తాగి తీరాలి. నేను ఈ పోటీలో గెలవాలి. మీ పోటీల వల్ల నేను పోయేలా ఉన్నాను. ఇదిగో. ఇప్పుడు కాఫీ సార్. తీసుకోండి. ఏయ్, ఏంటిది? బుద్ధున్నవాడు ఎవడైనా జ్యూస్ తాగిన తర్వాత పాలు తర్వాత కాఫీ తాగుతాడా? మీరు తాగుతారు కదా సార్. ఏంటి అంటే ఏంటి నీ ఉద్దేశం? మీరు బాగుండాలి సార్. నీకు నీ కండిషన్స్ కి నీ డ్యూటీకో నమస్కారం. వర్క్ డెడికేషన్ సార్. అర్థమైంది. ఇంకొక ఐటెం తిన్నా తాగినా నేను ఉన్నా. కాలిందా సార్? వేడిగా ఉంది, తీసుకో. వెళ్ళు. విత్ ప్లెజర్ సార్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అమ్మో, ఇది మర్యాదలు చేసి చంపేసేలా ఉంది. మర్యాద రామన్నలాగా నా పాలిట మర్యాద రామమ్మ కూడా తయారైంది. అమ్మా, ఆయాసం వచ్చేస్తుంది. ఈ బాధ ఎప్పటికి తప్పుతుందేమో. అమ్మా, ఛా. మేడం, కాఫీ. లక్ష్మి, మేడం, ఆనంద్ నిద్ర లేచాడా? ఇంకా లేవలేదు మేడం. అలేఖ్య గారు, అలేఖ్య గారు, లేవండి. ఏంటండి అప్పుడు లేపుతున్నారు? టైం 6 అయిందండి, లేవండి. అదేదో ఈ రోజే అలా అవుతున్నట్టు
అంత ఆశ్చర్యంగా చెప్తారేంటి ఆనంద్ గారు? రోజు అదే కదా అయ్యేది. ఏంటో అలేఖ్య గారు, ఏం పట్టనట్టు అంత కూల్గా జోకులు వేస్తున్నారు? ఇప్పుడు మా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? మనం ఇంకా స్నానం చేయలేదనుకుంటాను. పడుకోండి. సరే, మీరు ఎలా చెప్తే అలాగా. ఆనంద్, 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 తలుపు తీనన్నా. ఆనంద్, ఏం చేస్తున్నావురా లోపల? ఎవరు తలుపు తడుతున్నారండి? ఆనంద్, మళ్ళీ తడుతున్నారండి. మా అమ్మండి. వెళ్ళి తలుపు తీయమంటారా? మీరు ఆవేశపడకుండా ఏదైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా అలేఖ్య గారు. మరి ఇంత మొద్దు నిద్రైతే ఎలాగరా? తలుపు తీ. ఆ, అయితే రూమ్ లో ఎవరూ లేరని డోర్ దగ్గరికి వెళ్ళి చెప్పమంటారా? అలా చెప్తే మనం కాకుండా ఇంకెవరు ఉన్నారని చెప్పి డోర్ బద్దలు కొట్టుకుని వచ్చి మరీ తొంతారు. ఏమైంది వీడికి? ఎంతలా కొట్టినా తలుపు తీయడం లేదు. ఆనంద్, ఏంటండి నేను ఎంత టెన్షన్ ఆనంద్! పడుతుంటే మీరేంటి దుప్పటి కప్పుకొని మరీ దాక్కుంటున్నారు? అంత చలిగా ఉందా? ఆనంద్, లేదండి, భయంగా ఉంది. ఆ, ఎవరినైనా పిలవమంటారా? తలుపు తీరా. బయట మనల్ని పిలుస్తున్నారు కదండి, అది చాలా. ఆనంద్, 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 ఏం చేస్తున్నావురా లోపల? ఆనంద్, సుచిత్ర, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? చాలా సేపటి నుంచి తలుపు తడుతున్నాను అత్తయ్య. ఆనంద్ ఏమో తలుపు తీయటం లేదు. ఏమైందోనని కంగారుగా ఉంది. నీ కొడుకేమైనా ప్రేమలో పడ్డాడా నువ్వు కంగారు పడ్డానికి? ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి? మార్నింగ్ కదా, వాకింగ్కో జాగింగ్కో వెళ్ళుంటాడులే. అలా వెళితే లోపల తలుపు లాకెందుకు చేస్తుంటుంది అత్తయ్య? లాక్ చేసుందా? ఆనంద్, ఆనంద్, రే ఆనంద్! అమ్మో, జ్ఞానం వచ్చేసింది. అయ్యో, పోనీ డోర్ తీయమంటారా? అలేఖ్య గారు, ఇదేమైనా మీ ఇంటి డోరా వెళ్ళి తీయడానికి? ఎప్పటికైనా ఇంటి డోర్ తీయాల్సింది నేనే కదండి. రే ఆనంద్! మీరిప్పుడు డోర్ తీస్తే మా నాన్నమ్మ నా ప్రాణాలు తీస్తుంది. ముందు మీరు ఒంటి మీద ఉన్న దుప్పటి తీసి ఏదైనా ఆలోచించండి. నాకెందుకో భయంగా ఉంది అత్తయ్య. ఎందుకు సుచిత్ర భయపడుతున్నావు? వాడు స్నానం చేస్తున్నాడేమో. ఆనంద్, బా ఆనంద్! ఏంటి వీడు తలుపు తీయటం లేదు? ఆనంద్! రే శంకరం! శంకరం! ఆనంద్, చెప్పండి అమ్మగారు. ఈ రూమ్ కీస్ తీసుకురాపో. అలాగే అమ్మగారు. అచ్చో, ఎప్పుడలా నా పని అయిపోయింది. ఆనంద్, మన పెళ్లి బాగా జరగాలని గుడికెళ్ళి వ్రతం చేసి మరీ వచ్చాం. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆ? మా నాన్నమ్మ ఇలా చూసిందనుకోండి, నా నరాలు తీసి మా ఇంటికి తోరణాలా కడుతుంది. అలేఖ్య గారు, మీరు మంచం కింద దాక్కోండి. కానీ నా డ్రెస్ నలిగిపోతుందండి. అబ్బో, నేను వెళ్ళి ఆ బాత్రూంలో దాక్కుంటాను. అలాగైతే నేను దొరికిపోతానేమోనండి. మరేం చేద్దాం? అయ్యో. ఆ, ఒక ఐడియా. అయితే మీరే వెళ్ళి బాత్రూంలో దాక్కోండి, నేనేదో మేనేజ్ చేస్తాను. ఆనంద్, ఏమిట్రా ఇది? ఏం చేస్తున్నారు ఇక్కడ?
అది నానమ్మా ఆఫీస్ ఫైల్స్లో కొన్ని కరెక్షన్స్ ఉంటే ఫైల్స్ మొత్తం రీకరెక్షన్ చేస్తున్నాం. ఫైల్స్ లో కరెక్షన్స్ ఉంటే ఫైల్స్ ఉండాలిగా దగ్గర. ఈ అమ్మాయి ఎందుకుంది? తనకు కూడా కొన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నాను అమ్మా. ఆ పనేదో హాల్లో చేసుకోవచ్చు కదా. బయట బయట డిస్టర్బెన్స్ గా ఉంటుందని ఇక్కడ చేసాం. సరే అయితే ఒకసారి ఆ ఫైల్స్ చూపించు. ఆహా. మాట్లాడవేంట్రా, చూపించు. చూపిస్తానమ్మా. ఎంతసేపు రా, త్వరగా తీసుకురా. తెస్తున్నానమ్మా. నాకు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఏ తప్పు జరగలేదనుకుంటున్నాను. ఫైల్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇంకెప్పుడు ఆఫీస్ వ్యవహారాలు ఇక్కడ పెట్టుకోకండి. ఏయ్, మేడం. ఇంకెప్పుడు ఇలా రాకు. ఓకే మేడం. వెళ్ళు. ముందు ఫ్రెష్ అవరా, అలాగే అమ్మా. టిఫిన్ చేదు గాని. రాత్రి టైం పాస్ అని నక్షత్ర టైం వేస్ట్ చేసిన, ఆ రాక్షసి వసుంధర సర్వీస్ పేరుతో నన్ను విసిగించిన, తెల్లవారుజాము టైంలో మంచి నిద్ర పట్టింది. బావా బావా అప్పుడే లేచావా? రెడీ కూడా అయిపోయావు. గ్రేట్. లవ్ యూ బావా. తగిలింది బావా. పర్లేదులే, కొంచెం గట్టి పడతావు. మరీ అంత మెత్తగా ఉన్నానా బావా? పట్టుకోకుండానే ఎలా చెప్పగలం? 1-2 సార్లు పీక పట్టుకున్నాను కదా, అప్పుడు తెలుసుకున్నాను. పీక సంగతి గుర్తు చేయకు బావా, పేక గురించి మాట్లాడు. రాత్రి చాలాసేపు ఆడుకున్నాం కదా. అవును, అసలు టైమే తెలియలేదు. జ్యూస్ గ్లాస్ ఏంటి ఇంత పొద్దున్నే తాగావా? రాత్రి తాగింది అది. ఆ, ఎవరిచ్చారు? నేను తీసుకురాలేదు కదా. బావా బావా, నీ పోటీదారు వసుంధర అదెప్పుడొచ్చింది? రాత్రే వచ్చింది, ఇక్కడే ఉందిగా. ఏంటి, అది రాత్రంతా నీ గదిలో ఉందా? అప్పుడు జ్యూస్ తాగేసావా? తనున్నందుకు జ్యూస్ తాగలేదు, తను ఇచ్చినందుకు తాగాను. దిస్ ఇస్ టూ మచ్ బావా. మనమే 1 గంట దాకా ఆడుకున్నాం, అది ఆ తర్వాత వచ్చిందంటే ఏమనుకోవాలి? నేను జ్యూస్ తాగేదాకా వదలలేదు, బలవంతం చేసింది. మీద పడిందా? జ్యూస్ మీద పడేస్తే ఊరుకుంటానా? అబ్బా జ్యూస్ కాదు బావా, అది మీద పడిందా అని అడుగుతున్నాను. ఏ పట్ట పగలే ఎక్కువ ఊహించుకోకు, నువ్వురా. వసుంధర, పోటీలో గెలవాలని నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావే. ఇక నువ్వేమీ చేయడానికి మిగలకుండా చేస్తానే చూడు. బేబీ బేబీ త్వరగా రా బేబీ. అల్లుణ్ణి సర్ప్రైజ్ చేస్తానని ఇంత లేట్ చేస్తావేంటి? సర్ప్రైజా? నేను లేచి రెడీ అవడంతో తనే షాక్ అయింది అత్తయ్య. బేబీ నీ చేత్తో నువ్వే ఇవ్వమ్మా. ఏంటది? టికెట్స్ బావా. మనం అలా ట్రిప్ కి వెళ్ళొద్దాం అనుకున్నాం కదా.
అనుకున్నాను కానీ ఇలా గాల్లో తేలాలి అనుకోలేదు కదా. అదే సర్ప్రైజ్ బావా. వంశీని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు నక్షత్ర? ప్రశాంతంగా ఉండే చోటు కత్తయ్యా. ఇంట్లో ప్రశాంతంగా ఉండనిస్తే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు.